అండి ఈరోజు మా రెండో సప్త శనివారం పూజ అయితే ఇలా జరిగింది. చాలా బాగా జరిగింది. అసలు అనుకోలేదు. అంటే కథలోనే ఉంటుందనమాట. అయిన వెంటనే ఏడుకొండలవాడు ఏదో ఒక రూపంలో వస్తాడు అనేసి. గానీ అది నిరూపణ అయ్యింది. అంటే ఎప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ చేయం కదా! ఇలా బుక్‌లోనే గానీ అసలు ఈరోజు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ కథ అయ్యేసరికి కరెక్ట్‌గా అయితే గెస్ అయితే వచ్చారు. నేను వీడియో పెడతాను. ఏంటంటే మనకి దేవుడు ఏదో ఒక రూపంలో అయితే కనిపిస్తారు అని చెప్తారు కదా! సో, దానికి ఇది నిదర్శనము. ఈరోజు ఏకాదశి కాబట్టి నేను రైస్ ఐటెమ్స్ అయితే ఏమీ చేయలేదు. పాయసం చేశాను. ఇంకొంచెం పలహారాలయితే చేశాము. మళ్ళీ అది మిగిల్చి రేపు తినేదానికన్నా మళ్ళీ రేపు సోమవారం కదా! కార్తీక సోమవారాలు మళ్ళీ అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఏదో భోజనం పెట్టేసి గుడి దగ్గరికి వెళ్ళి భోజనాలు ఇచ్చేద్దాము అనుకున్నాము. నేను అనుకోకుండానే సడెన్‌గా గెస్ట్స్ అయితే వచ్చారు. దేవుడి అంటే ఆ బుక్‌లో కూడా ఉంటుందనమాట. ఏడుకొండలవాడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అది అంటే ఒక జీవిగా ఏదో ఒక రూపంలో అయితే వస్తన్నారు. అది ఇంకా బుక్ అయితే అంటే కథ అయిన వెంటనే అలా వచ్చేసారు. అనిపించింది నిజంగానే అని. ఇది రెండో వారం. ఇంకా అనుకున్నాను గుడి దగ్గరికెళ్ళి పులిహోర ఏదైనా చేసి ఇచ్చేదా అంటే ఈరోజు ఇంకా ఏకాదశి కాబట్టి రైస్ అయితే ఏం చేయకూడదు రైస్ ఐటము. నేను అందుకో సేమియా పాయసం ఈరోజు జస్ట్ అలా పలహారాలు చేశాను. ఫస్ట్ వారం అయితే పులిహోర అవన్నీ చేసి గుడి దగ్గరికెళ్ళి వెళ్దాము అనుకున్నాం. అనుకున్న లోపలే ఇంకా రిలేటివ్స్ వచ్చారు సడెన్‌గా. ఆ రోజు కూడా అది అన్‌ప్లాన్డ్. సో, ఏంటంటే మనం భక్తితో చేస్తే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరికొస్తారు అనేది ఏడుకొండలవాడైతే చెప్పాడంటే, రియల్‌గా మనం ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చెయ్యం కదా! సో, ఇలా చూడగానే అది అంటే నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. బట్ అనిపించింది. దీపాలైతే కొండెక్కిపోయాయి. ఇవైతే తీసేసి అవైతే సాయంత్రం వరకైతే అలానే ఉంటాయి. పీఠం కల్పించేసి, ఇంకా అవి రేపు ఆవుకైతే తినిపించేస్తాను. బట్ చాలా అంటే చాలా బాగా అయితే జరుగుతుంది.